నా తరపు నుంచి నలుగురు కత్తి లాంటి పోరగాళ్ళు వచ్చేసేయాలి కాబట్టి రెడీగా ఉన్నారు. 1 2 3 4 కమాన్. ఎక్కడున్నా హెల్లో ఏమయ్యా హెల్లో వింటున్నావా ఈ వేళలో హెల్లో ఇటు రావా హెల్లో మరి చావా హెల్లో గడిపేస్తున్నా బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారీ లడ్డోలే ఉన్నదిరా పోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారీ లడ్డోలే వీళ్ళు ఎలాంటి రకం అంటే మన గణపతి నిమజ్జనం ఇంటి ముందటే ఈ చాటల్ బ్యాండ్ రండ్రా నా సైడ్ నుంచి రండి. లోపల ఏ పాట అనుకోని డాన్స్ చేసి సార్ ఎర్ర జెండని. సో ఆటాడుకుందాం రా. సెటప్ వచ్చి టైం అయిపోయింది. సెటప్ ప్లీజ్. సో ఇప్పుడు బిఎస్సీ కూర్చున్నారు కాబట్టి టాపిక్ ఏంటంటే నిద్రలో కలగంటూ కలవరిస్తుంటాం కదా అవి. అబ్బా ప్రభాస్ అలా చెయ్యకు, అబ్బా ఇలియానా దగ్గరికి రావచ్చు కదా, ఇలాంటివి. ఒరే ఒరే ఉట్టి మాటలే, నువ్వు ఇంకేం చేసావు? వీడు నేను చెప్తుంటాను ఇట్లా చూస్తున్నాను. రెడీ 3 2 1 యాక్షన్. మా కాజల్ ఇప్పుడు రాకు. అబ్బా కాజల్ నువ్వు ఇప్పుడు రాకు, ప్రభాస్ నువ్వు రా. అబ్బా కాజల్ ఇప్పుడు రాకు, ప్రభాస్ నువ్వు రా. రవి చెప్పు. అబ్బా కాజల్ ఇప్పుడు రాకు, ప్రభాస్ నువ్వు రా. నీకన్నా మంచి చెప్తా, నీకు చెప్పనీక రోగం మార. దాదా ఫస్ట్ దెబ్బలు నేను కూర్చో కూర్చో. అబ్బా ఇలియానా ఇప్పుడు రాకు. ఇలియానా వదిన లాంటిది నీకు. ఇలియానా జోలికి రావద్దు, కూర్చో. రెడీ. అబ్బా సనిలియాన్ ఇప్పుడు రాకు. అబ్బా సలియన్ ఇప్పుడు రాకు. అబ్బా ప్రదీప్ నువ్వు రా. అయ్యా అబ్బా సనీలియన్ ఇప్పుడు రాకు, ప్రదీప్ నువ్వు రా. సుధీర్ చిప్పో. అబ్బా ఇలియానా ఇప్పుడు రాకు. ఆయన సన్నీ లియోన్ అన్నాడు, ప్రదీప్ అన్నది సుధీర్. ఇలియానా ఎందుకు వచ్చింది అంటే నైట్ నాకు ఆమె కళలకు వదిన తల్లి తల్లితో సమానం. స్టార్ట్ అగైన్. రవన్న నువ్వు కేక్ అన్నా. రాత్రి ఏంద్రా ఇది? నాకు రాత్రి రవణ ఇష్టం అన్నా. రాత్రి రవణ ఇష్టం. అబ్బా రవణ నువ్వు కేక్. నువ్వు అన్న అంటారో కేక్ అంటారో ఏది? అబ్బా రవి బాబా నువ్వు కేక్. ఇది బెటర్. ప్రభాస్ నువ్వు రా. అబ్బా రవి బాబా నువ్వు కేక్, ప్రభాస్ నువ్వు రా. ప్రదీప్ నువ్వు సూపర్. అరే నీకు చెప్పనీకి వస్తుందా రాదా? ఆడలకన్నా అధ్వానం ఉన్నవేంద్రా నువ్వు మరి ఇంత. ఆడల కంటే అభిమానం అంటున్నాడు నిన్ను. అయితే కాదు నేను రవేణ శాసనం మొగలాడు, నిజంగానే మొగలాడా?
నువ్వు ఫస్ట్. నా తమ్ముడు నేను కాపాడు. ఇప్పుడు చెప్తారా బిడ్డను? రెడీ? అరే ప్రవీణ్ నాకు కింగ్ రా బాయ్. సరే ఇప్పుడు చెప్పు. అబ్బా అని చెప్పాలి. రెడీ? ఫుల్ కామెడీ రావాలి. రెడీ? యాక్షన్. ఇప్పుడు రవణ, మనది, నువ్వు సూపర్. ఫర్ చేంజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ? మళ్ళా నీకే బొక్క పడ్డదు. స్టార్ట్ చేయరా. నేను కాపాడతారా? రెడీ? బా జ్యోతిలక్ష్మి ఇప్పుడు రాకు లక్ష్మి. అబ్బా జ్యోతిలక్ష్మి ఇప్పుడు రాకులక్ష్మి. రవి నువ్వు రా. అబ్బా జ్యోతిలక్ష్మి ఇప్పుడు రాకులక్ష్మి. రవి నువ్వు రా. శ్రీముఖి నువ్వు పో. అబ్బా జ్యోతిలక్ష్మి ఇప్పుడు రాకు. జ్యోతిలక్ష్మి రవి నువ్వు రా. శ్రీముఖి నువ్వు పో. ఇలియానా మా వదినా. రవి నువ్వు రా. ఓ పిల్ల నువ్వు పోయి డాంబర్ మీద పడ్డావా? డాంబర్ వచ్చి నీ మీద పడ్డా? పిల్ల చెప్పనీకి రాదా? పిల్ల నీకు ఆన్సర్ చెప్పనీకి రాదా? ఈ పిల్ల కానీ అధ్వానం ఉన్నావు నువ్వు. ఓ డుర్రె. నువ్వు అందరికి ఒక్కొక్క డైలాగ్ రెడీ పెట్టుకొని వచ్చినావు కదా. అరే నువ్వు అడుగు కూర్చో ఇప్పుడు. నేను చెప్తా, నువ్వు అడుకో ముందు. వాటు కాదక్క కాదు. నువ్వు అయినా నీకు సిగ్గు లేదా? నువ్వు డైలాగ్ చెప్పినావు, ఆమె వల్ల పోయింది. నువ్వు ఆమె నేమ్ ఎందుకు వాడికి అంటే? వేయను అనుకో, మళ్ళీ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. నీకు అర్థం కావట్లేదు. సరే పోనీ, నువ్వు ఇక్కడికి వచ్చేసేలే. ఇక్కడికి వచ్చేసే. అమ్మ నువ్వు ఆడకెళ్ళి స్టార్ట్ చేస్తా. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా. పో. సావు బిడ్డ నువ్వు అయితే పో. నా చేత ఇప్పుడు నువ్వు ఆయన నమ్మినవంటే ఉన్నది అమ్ముకోవాలి బిడ్డ. ఓకే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయరా నువ్వు అక్కడ నుంచి. సరే. అబ్బా మియా ఖలీఫా ఇప్పుడు వద్దు. మియా ఖలీఫా అబ్బా మీరా కలిసి వద్దు. మీరా కలిసి కొంచెం మియా ఖలీఫా కూడా ఆవురా యువతిరా అది. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు పోతుంది. నువ్వు చెప్పాలి నాకు. అరే బొంగి అన్న ఒక్క నిమిషం. పిల్లగాడు పట్టా పట్టాసే పిల్లసోకు చక్కా చక్కాసే. సరే ఆమె ఎవర్రా? ఏమో నాకు తెలియదు. కాదు నీ ఒక్కరికి తెలియదు. కాబో పీకానికి పేరు చెప్పిన మన కూర్చొని ఎందుకు చెప్తాను చెప్పు. బొంగి కడి నువ్వు. రే మీ వ్యాపారాలు ఏంద్రా? కూసా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఒకవేళ ఈ ఛాన్స్ లో మీరు చెప్పకపోతే మనం ఓడిపోయినట్టే. వాళ్ళు వస్తారు మళ్ళీ. ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. రెడీ? రెడీ. లాస్ట్ ఛాన్స్. 3 2 1 గో. శ్రీముఖ్ అక్క చాలా దరిద్రంగా ఉంటది. నిద్రలరా నిద్రల. అబ్బా శ్రీముఖి నీ ముఖమేనా అసలు? వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. అరే నిద్రలదా? అబ్బా శ్రీముఖి అట్లా. అబ్బా శ్రీముఖి ఏముంటావు నువ్వు సూపర్. అబ్బా శ్రీముఖి నువ్వేముంటావు? నువ్వు సూపర్. రవి నువ్వు కేక. వీళ్ళకి నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గట్లేదు. అబ్బా శ్రీముఖి ఏముంటావు? నువ్వు సూపర్. రవి నువ్వు కేక. సుధీర్ చిలిపి. అబ్బా శ్రీముఖి నువ్వేముంటావు? రవి నువ్వు కేక. సుధీర్ నువ్వు ఇంకా కేక. ఏయ్ కొట్టరా. ఇప్పుడు పొజిషన్స్ చేంజ్. మీరు ముందుకు రావాలి. సో మా బీకామ్ వాళ్ళు రెడీగా ఉన్నారు, మా బిఎస్ఎల్ కొట్టనికి రెడీగా ఉన్నారు. కాబట్టి నేను మీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే యాడ్. ఇప్పుడు టీవీలో రకరకాల యాడ్స్ వస్తుంటాయి కాబట్టి లడ్డు కావాలా నాయన, సంతూర్ సంతూర్ అలా రకరకాలు మీరు చెప్పచ్చు. నీ పిందం పెట్టాలా నాయన, నేను పాడెక్కియాలా నాయన, ఇట్లాంటివి. రెడీ? 3 2 1 గో. తను 2 గ్లాసులు అమ్ముకోవాల్సి వచ్చింది. తను 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మా ఇంటికి నేనే యజమానురాలు. తను 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మా ఇంటికి యజమానురాలు నేనే. నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఇంటికి యజమానురాలు నేనే. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? సంతూర్ సంతూర్. తను 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మా ఇంటికి యజమానురాలు నేనే. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? సంతూర్ సంతూర్. రా నా పక్కన కూర్చో. అమ్మా ఇంత గలీజ్ గా చెప్పినవరా. రా 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 పక్కన కూర్చో లడ్డు కావాలా నాయనా? రా 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 పక్కన కూర్చో లడ్డు కావాలా నాయనా? ఏ బంటి నీ సబ్బు స్లో ఏంటి? వెరీ గుడ్. రా పక్కన కూర్చో. దంచు బాగా దంచు.
మీరు పార్ట్ టైం రౌడీ షీటర్లారా? ఇగో ఈడైతే రౌడీ షీటర్, ఈడికైతే ఆగరా ఒక్క నిమిషం ఆగు, చెట్టు పైకి లేపు. చెడ్డ వేసుకోలేదు. యా స్టార్ట్ ఫ్రమ్ దేర్. రెడీ. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ స్టూప్ ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ అని చక్కగా అనరా ఫస్ట్. అది టూత్ పేస్ట్ అను. టూత్ పేస్ట్ 5 times ఫాస్ట్ గా. టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ టూత్ పేస్ట్. చెప్పు. మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా? రా 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 నా పక్కన కూర్చో. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? రా 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 పక్కన కూర్చో. సింహం లాంటి శక్తి నాకు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? రా 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 పక్కన కూర్చో. సింహం లాంటి శక్తి నాది. ఏ బంటి నీ సబ్బుస్లో ఏంటి? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? రా 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 పక్కన కూర్చో. బూస్ట్ ఇస్ సిగరెట్. లాస్ట్ ఛాన్స్ ఇది. చేస్తారా అవుటా? గెలుతామన్నా మన రవాణా టీం అన్నా మనది. టూత్ పేస్ట్ పటాక మజాక. జై రా 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 పక్కన కూర్చో. లేదు. రా 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 పక్కన కూర్చో. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? రా 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 నా పక్కన కూర్చో. నీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా? లడ్డు కావాలా నాయనా? వెరీ గుడ్. రా 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 పక్కన కూర్చో. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? లడ్డు కావాలా నాయనా? కేలం మాల్. వెరీ గుడ్. రా 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 నా పక్కన కూర్చో. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? లడ్డు కావాలా నాయనా? కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈసారి ఈ ప్రోడక్ట్ పేర్లు కూడా మార్చాలి, మీరు సేమ్ వాడొద్దు. 3, 2, 1 గో. లాస్ట్ ఛాన్స్. లడ్డు కావాలా నాయనా? వెరీ గుడ్. లడ్డు కావాలా నాయనా? బిస్కెట్ కావాలా? లడ్డు కావాలని అయినా ఉన్నది. బిస్కెట్ కావాలా? ఏడుందిరా? అది చేసిందా నాటు? వాళ్ళ ముగ్గురు వద్దు. ఈడు తప్పు, ఈడు కొట్టండి. సో దీన్ని బట్టి ఎవరైతే పరువు కాపాడుతాను నిలబెడతాడు అని అన్నారో వాడి వల్లే మొత్తం చల్లబడిపోయింది. కాబట్టి 2 టీమ్స్ ఈ రౌండ్ ని పూర్తి చేయలేక 0-0 గెలుచుకున్నారు. థ్యాంక్ యూ.